హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన ఎమోషనల్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. క్లైమాక్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే సెంట్రల్ స్టేషన్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే సినిమా ఓపెనింగ్ కి ఒక రైల్వే స్టేషన్ చూపిస్తారు. చాలా రద్దీగా ఉంటుంది, అందులోనూ ఎవరి హడావుల్లో వాళ్ళు ఉంటారు. అలాంటి రైల్వే స్టేషన్ లో ఒక చోట మాత్రం కొంతమంది వచ్చేసి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు. అందులో ఒక అమ్మాయి అయితే, ఎరా తాగుబోతాడా, నీకు నీ కొడుకు కూడా గుర్తు రాలేదా, అసలు మేము గుర్తు రాకుండా ఎలా ఉండగలుగుతున్నారో నువ్వు అని చెప్పేసి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బేసికల్ గా వీళ్ళందరూ వీళ్ళ కష్టాలు ఎవరు చెప్పుకుంటున్నారంటే డోరా అనే ఒక లేడీకి అనమాట. ఆవిడ ఏంటంటే రిటైర్డ్ టీచర్. అంతేకాకుండా ఆవిడ అవతల వాళ్ళు ఎవరికైనా ఉత్తరం రాయాలన్నా రాయలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పింది ఈవిడ రాస్తూ ఉంటుంది. ఈవిడ పార్ట్ టైం జాబ్ గా రైల్వే స్టేషన్ లో కూర్చొని అందరి దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి కావాల్సిన లెటర్స్ వాళ్ళకి రాసి పెడుతూ ఉంటుంది. సో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటుంది. బేసికల్గా ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఈవిడ లెటర్స్ అన్ని రాసిన తర్వాత ఆ లెటర్స్ తీసుకెళ్లి ఆవిడే పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందుకని ఏంటంటే రాసినందుకు పోస్ట్ చేసినందుకు కలిపి ఈవిడికి డబ్బులు ఇస్తూ ఉంటారు. అలాగా డోరా ఏం చేస్తుందంటే లెటర్స్ అన్ని రాసి వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకొని ఆ లెటర్స్ అన్ని పోస్ట్ చేయాలి కదా, మరుసటి రోజు పోస్ట్ చేద్దాం అని చెప్పేసి ఆ లెటర్స్ తీసుకుని ట్రైన్ లో ఇంటికి వెళ్తూ ఉంటుంది. బేసికల్ గా డోరాకి ఏంటంటే అంతమంది అన్ని సమస్యలు చెప్పుకున్నారు కదా, ఆవిడకి ఏంటంటే ఎటువంటి ఫీలింగ్ ఉండదన్నమాట. ఎందుకంటే ఈవిడికంటూ ఈ భూమి మీద ఎవ్వరూ లేరు. ఆ తర్వాత ఆవిడ ఇంటికి వచ్చేస్తుంది. అందులోనూ డోరాకి బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆవిడ ఉంటుంది అనమాట. ఆవిడ కూడా ముసలి ఆవిడే. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఈ డోరా రాసిన లెటర్స్ అన్నిటిని ఫిల్టర్ చేసి ఏది పోస్ట్ బాక్స్ లో వేయాలి, ఏది చింపేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటారు. అందులోనూ ఎవడో గర్ల్ ఫ్రెండ్ కి లెటర్ రాస్తాడు అనమాట. వాడికి పెళ్ళైంది అయినా సరే ఇంకొక అమ్మాయికి లెటర్ రాస్తాడు. దాంతో వీళ్ళ లెటర్ ని చింపేస్తారు. అంతేకాకుండా ఒక లేడీ వచ్చి తన తాగుబోతు భర్తని తిట్టింది కదా, ఆ లెటర్ కూడా చదువుతారు. అందులోనూ అతని పేరు జీసస్ అని ఉంటుంది. తన పేరు జీసస్ అనమాట. అంతేకాకుండా ఆవిడేమంటుందంటే నువ్వు ఒక పచ్చి తాగుబోతువి, ఎంత తాగుబోతు అంటే కన్న కొడుకును కూడా నువ్వు ఇప్పటి వరకు చూడలేదు, కనీసం నీ కొడుకుని నీకు చూడాలనిపించట్లేదా అని చెప్పేసి పచ్చి పచ్చిగా బూతులు పెడుతుంది అనమాట. డోరా ఏమంటుందంటే ఈ లెటర్ కూడా చింపే అని చెప్పేసి అంటంతో పక్కనే ఉన్న డోరా ఫ్రెండ్ ఏమంటుందంటే పాపం ఆ పిల్లని వాళ్ళ నాన్న ఇంతవరకు చూడలేదంట, ఈ లెటర్ చేరితే కనుక ఖచ్చితంగా అతను వస్తారు కదా అని చెప్పేసి అంటంతో డోరా ఏమంటుందంటే నీకేమైనా మైండ్ దొబ్బిందా, ఆవిడ తిట్టిన బూతులకి ఇవన్నీ చదివాడు మళ్ళీ తాగొచ్చి తల్లి కొడుకుని కొట్టినా కొడతాడని చెప్పేసి అంటంతో పక్కనే ఉన్న డోరా ఫ్రెండ్ ఏమంటుందంటే అలాంటిది ఏం జరగదని చెప్పేసి అంటే సరే ఓ పని చేస్తాను, ఒక వారం తర్వాత పోస్ట్ చేస్తానని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా సరే అంటుంది. ఆ తర్వాత ఆ లెటర్ ను మాత్రం సెపరేట్ గా ఒక బాక్స్ లో పెడుతుంది, ఎందుకంటే వారం తర్వాత పోస్ట్ చేయాలి కదా. కట్ చేస్తే మరుసటి రోజు డోరా ఏం చేస్తుందంటే యాజ్ ఇట్ ఈస్ గా రైల్వే స్టేషన్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అందరికి లెటర్స్ రాస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో నిన్న ఎవరైతే లేడీ తన భర్తను తిడుతూ లెటర్ రాయించిందో ఆ లేడీ తన కొడుకుతో మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తుంది. వచ్చిన తర్వాత ఏమైందమ్మా అని చెప్పి అడిగితే నిన్న మీరు లెటర్ రాశారు కదండి, ఏదో కోపంలో కొంచెం బూతులు తిట్టానండి, ఏది ఏమైనా సరే భర్తను అలా తిట్టకూడదు కదా, ఒకవేళ మీరు ఆ లెటర్ ని పోస్ట్ చేశారా ఏంటి అని చెప్పేసి అంటంతో డోరా ఏమంటుందంటే చేయలేదమ్మా అని చెప్పేసి అంటుంది. దాంతో ఆవిడ కూడా థ్యాంక్ యూ అండి అని చెప్పేసి లెటర్ చింపేయమంటుంది. చింపేసిన తర్వాత మళ్ళీ తన కొత్తగా లెటర్ రాస్తుంది అనమాట. కొడుకు నిన్ను చూడాలనుకుంటున్నాడు, ఎంత కాదన్నా నువ్వు వాడి తండ్రి కదా అని చెప్పేసి చాలా పద్ధతిగా చాలా మంచిగా లెటర్ రాస్తుంది. దాంతో డోరా కూడా ఎంతగానో ఆనందపడుతుంది. అంతేకాకుండా ఆ లెటర్ కి తన కొడుకు ఫోటోను అటాచ్ చేయమంటుంది. ఎందుకంటే తన భర్త తన ఫోటోను చూస్తాడు కదా, చూసిన తర్వాత అప్పుడన్నా కొడుకుని చూడాలని చెప్పేసి ఇక్కడికి వస్తాడని చెప్పేసి తన కొడుకు జోసు ఫోటోని యాడ్ చేయమంటుంది. బేసికల్ గా పిల్లాడి పేరు జోసు అనమాట. దాంతో డోరా కూడా వాడి ఫోటోని యాడ్ చేస్తుంది. సరేనమ్మా పోస్ట్ చేస్తా అని చెప్పేసి అంటంతో ఆవిడ ఏం చేస్తుందంటే కొడుకు జోసుని తీసుకుని అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. బేసికల్ గా జోసు గడికి ఏంటంటే బొంగరంతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. అలా వెళ్ళేటప్పుడు కూడా బొంగరంతో ఆడుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తున్నప్పుడు అనుకోకుండా చేతిలో ఉన్న బొంగరం కింద పడిపోతుంది అనమాట. దానికోసం అని చెప్పేసి మనోడు అక్కడ ఆగిపోతాడు. కానీ వాళ్ళ అమ్మ మాత్రం కొంచెం ముందుకు వెళ్తుంది. సడన్ గా ఒక బస్సు వచ్చేసి జోసు వాళ్ళ అమ్మను గుద్దేస్తుంది. దాంతో ఆవిడ ఎగిరి అవతల పడుతుంది. జోసుకి ఏం అర్థం కాదనమాట ఏం జరుగుతుందో. అదే సమయంలో చుట్టూ జనం వచ్చేస్తారు, అంబులెన్స్ కాల్ చేస్తారు, ఆవిడని హాస్పిటల్ తీసుకెళ్తారు, అంతా జరిగిపోతుంది. కాకపోతే అంబులెన్స్ లో జోసుని తీసుకెళ్లరు. దాంతో వాడు ఏంటంటే చేసేదేం లేక మళ్ళీ వాళ్ళ అమ్మ తిరిగి వస్తే స్టేషన్ కే వస్తుందని చెప్పేసి అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఇదంతా డోరా చూస్తుంది అనమాట. డోరా కూడా ఏం అర్థం కాదు. కరెక్ట్ గా అదే సమయంలో లెటర్స్ రాయమని చెప్పేసి చాలా మంది వస్తూ ఉంటారు. దాంతో తాను కూడా సరే అని చెప్పేసి లెటర్స్ రాస్తూ ఉంటుంది. అందులోనూ ఒక పక్క జోసుని చూసి బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే డోరాకి తెలుసు కదా జోసు కేవలం అమ్మ మాత్రమే ఉంది, వాళ్ళ నాన్న ఎక్కడో ఉన్నాడని చెప్పేసి. అలా కొంత సమయం గడిచిన తర్వాత జోసు ఏంటంటే డైరెక్ట్ గా డోరా దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత
కాకపోతే ఏం కావాలరా అని చెప్పి అడిగితే మా నాన్నకి లెటర్ రాయాలని చెప్పేసి అంటంతో డోరా ఏమంటుందంటే చూడు లెటర్ రైటింగ్ డబ్బులు అవుతాయి, అందులోను పోస్ట్ చేయడానికి కూడా డబ్బులు అవుతాయి, మరి దగ్గర డబ్బులు లేవు కదా అని చెప్పేసి అంటంతో జోసు ఏమంటాడంటే మా అమ్మ వచ్చింది కదా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే డోరాకి తెలుసు వాళ్ళ అమ్మ చనిపోయింది అని చెప్పేసి. కాకపోతే జోసుకి ఏంటంటే వాళ్ళ అమ్మగారు చనిపోయిన సంగతి తెలీదు. అదే సమయంలో డోరా ఏమంటుందంటే చూడు డబ్బులు లేకుండా పోస్ట్ చేయడం కుదరదు అని చెప్పేసి అంటుంది. దాంతో వాడు ఏంటంటే వెనక్కి వెళ్ళి కూర్చుంటాడు. ఆ తర్వాత డోరా ఏం చేస్తుందంటే వచ్చిన ప్రతి ఒక్కరికి లెటర్స్ రాస్తూ ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళడానికి ట్రైన్ ఎక్కి కూర్చుంటుంది. అప్పుడు కూడా జోషు ఏంటంటే డోరాని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ స్టేషన్ లో ఆవిడ తప్ప వీడికి ఎవ్వరు తెలియదు కదా, అందుకని అలా కూర్చొని చూస్తూ ఉంటాడు. కాకపోతే డోరా కూడా బాధపడుతూ ఉంటుంది. కానీ తానేం చేసిద్ది, ఎందుకంటే తనకంటూ కుటుంబం లేదు, తానే ఒంటరిగా బతుకుతుంది. అలాంటప్పుడు ఈ పిల్లాడికి ఏం చేసిద్ది, తాను ఏంటంటే సైలెంట్ గా ట్రైన్ లో వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ జోసుగాడు మాత్రం ఆవిడ కోసం ట్రైన్ వెనకాలే పరిగెడుతూ ఉంటాడు. ట్రైన్ స్టేషన్ దాటి వెళ్ళిపోతుంది. దాంతో జోసుగాడు కూడా చేసేదేం లేక స్టేషన్ పక్కనే ఒక చర్చ్ ఉంటుంది అనమాట. దాని లోపలికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే మేరీ మాత విగ్రహం ఉంటుంది, పక్కనే జీసస్ ఉంటాడనమాట. ఆ విగ్రహాన్ని చూసిన వెంటనే జోసుకి ఏంటంటే వాళ్ళ అమ్మగారి గుర్తొస్తుంది. మా అమ్మ కూడా నన్ను ఇలాగే కదా స్టేషన్ కి తీసుకొచ్చింది అని చెప్పేసి అందులోని దేవుడికి దండం పెట్టుకొని మా నాన్నగారు ఇక్కడికి వచ్చేలా చేయని చెప్పేసి ప్రార్థన చేసుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ స్టేషన్ కి వెళ్ళి పడుకుంటాడు. ఎందుకంటే వాడేమనుకుంటున్నాడంటే వాళ్ళ అమ్మకి ఆరోగ్యం మొత్తం సెట్ అయిపోయి మళ్ళీ తిరిగి వస్తుంది, మళ్ళీ తను ఇక్కడికి వచ్చి వెతుకోకూడదు అని చెప్పేసి వచ్చి స్టేషన్ లోనే పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు డోరా స్టేషన్ కి వస్తుంది. వచ్చిన తర్వాత జోషుని చూస్తుంది. చూసిన తర్వాత ఎరా ఏమైనా తింటావా అని చెప్పేసి శాండ్విచ్ ఇస్తుంది అనమాట. కాకపోతే వాడేమంటాడంటే నేను ఆల్రెడీ తిన్నాను అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఆవిడ ఏంటంటే వెళ్ళి మళ్ళీ తన పని తాను చూసుకుంటూ ఉంటుంది. అందులోనూ సడన్ గా రైల్వే స్టేషన్ లో ఎవడో ఒక చిన్న దొంగతనం చేస్తాడనమాట. దాంతో ఆ షాప్ అతను ఏంటంటే దొంగ దొంగ అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. అతని వెనకాల కూడా పోలీసులు పరిగెడతారు. కాకపోతే మనం ఏంటి ఏదైనా దొంగతనం చేస్తే వాడిని తిట్టి కొట్టి లేకపోతే జైల్లో 2 రోజులు పెట్టి వదిలేస్తాం. కానీ వాళ్ళు ఏంటంటే గన్ను తీసుకొని అక్కడే కాల్చి చంపేస్తారు. సో బేసికల్ గా అక్కడ అలాంటి రూల్స్ ఉంటాయి అనమాట. అలాంటి ప్లేస్ లో పాపం జోషు ఏంటంటే ఒక్కడే కూర్చొని ఉంటాడు. అదే సమయంలో డోరా కూడా తన పని మొత్తం ముగించేసుకుని ఇంటికి వెళ్ళిపోయే సమయానికి జోషు దగ్గరికి ఎవరో ఒక అతను వస్తాడు. దాంతో డోరాకి ఏంటంటే భయం వేస్తుంది అనమాట. ఎవడన్నా వచ్చి నెత్తికెళ్ళిపోతాడేమో అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ పిల్లాడు నాకు తెలుసు అని చెప్పేసి అంటంతో అతను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత డోరా జోసుతో ఏమంటుందంటే చూడు మీ అమ్మ ఇక్కడికి రాదు అని చెప్పేసి అంటంతో వాడేమంటాడంటే ఖచ్చితంగా వచ్చింది అందుకనే వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి అంటాడు. లేదురా మీ అమ్మ చనిపోయిందని చెప్పేసి అంటంతో జోషు ఎంతగానో బాధపడతాడు. అందులోనూ డోరా ఏమంటుందంటే నువ్వు ఇక్కడ ఉంటే డేంజర్ గానీ నువ్వు మా ఇంటికి వచ్చేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటుంది. మొదట రాను అంటాడు. ఆ తర్వాత సర్లే అని చెప్పేసి డోరాతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సడన్ గా అక్కడికి డోరా వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఈ పిల్లాడు ఎవరు అని చెప్పేసి అడుగుతుంది. ఎవరా జీసస్ అని చెప్పేసి ఒక అతనికి లెటర్ రాసింది కదా ఒక ఆవిడ కొడుకు అని చెప్పేసి అంటంతో ఓహో వీడా అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా మీ నాన్న ఏం చేస్తాడని చెప్పేసి డోరా వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది. వెంటనే జోషు ఏమంటాడంటే మా నాన్న ఒక కార్పెంటరు, కుర్చీలు టేబుల్స్ ఇవన్నీ తయారు చేస్తాడని చెప్పేసి అంటంతో డోరా వాళ్ళ ఫ్రెండ్ కూడా ఖచ్చితంగా నువ్వు మీ నాన్న మీట్ అవుతావు అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఏంటంటే వెళ్ళి పని చేసుకుంటూ ఉంటారు. అదే సమయంలో జోషు ఏం చేస్తాడంటే ఇంట్లో మొత్తం తిరిగి చూస్తున్నప్పుడు సడన్ గా తన ఫోటో ఉన్న లెటర్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు జోషు వాళ్ళ అమ్మ ఏం చేసింది, వాళ్ళ భర్తకి లెటర్ రాయమని చెప్పేసి డోరాకి చెప్పింది. డోరా రాసింది కానీ దాన్ని పోస్ట్ చేయలేదు. ఆ లెటర్ ఇప్పుడు ఇంట్లో కనిపించేసరికి ఆవిడ ఏంటంటే వచ్చి హడావుడికి లెటర్ లాగేసుకుంటుంది. నీకెందుకురా ఇవన్నీ అని చెప్పేసి. కాకపోతే జోషు మాత్రం ఎందుకు పంపించలేదు, మా నాన్న వచ్చాడు కదా నా దగ్గరికి అని చెప్పేసి గొడవ పడుతూ ఉంటాడు. కానీ డోరా ఏమంటుందంటే కొన్ని 100 కిలోమీటర్ల అవతల ఉన్నాడు రా మీ నాన్న, అంత ఈజీగా ఎలా వస్తాడని చెప్పేసి అంటూ ఉంటుంది. జోసు కూడా ఖచ్చితంగా వచ్చాడు కదా అని చెప్పేసి అంటంతో డోరా ఏమంటుందంటే సరే రేపు ఒక అతను పరిచయం చేస్తాను నీకు, అతను నిన్ను మీ నాన్న దగ్గరికి తీసుకెళ్తాడు అని చెప్పేసి అంటంతో జోసు కూడా సరే అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు డోరా ఏం చేస్తుందంటే జోసుని తీసుకెళ్లి వేరే కంట్రీకి పిల్లల్ని దత్తత ఇచ్చి ఒక ఏజెన్సీలో అమ్మేస్తుంది అనమాట. అందులో పాపం వాడేమనుకుంటాడంటే ఆ ఏజెన్సీ వాళ్ళు వాళ్ళ నాన్నగారి దగ్గర తీసుకెళ్తారేమో అని చెప్పేసి అనుకుంటాడు. కానీ డోరా మాత్రం అమ్మేసి ఒక $1000 డబ్బులు తీసుకొని అందులోనూ ఆ డబ్బులతో టీవీ కొనుక్కొని ఇంటికి వచ్చేస్తుంది. ఇంట్లో టీవీ పెట్టుకొని కూర్చుంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో డోరా వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది. కొత్త టీవీ కొన్నావు, అందులోని కాస్ట్లీ టీవీ, ఎక్కడివి డబ్బులు అని చెప్పేసి అంటంతో బంగారు పొంగరం అమ్మేశారని చెప్పేసి అంటుంది. అదే సమయంలో ఆవిడ అడుగుతుంది అనమాట ఎక్కడ జోసుగాడు అని చెప్పేసి అంటంతో డోరా ఏం చేస్తుందంటే కవర్ చేస్తుంది అనమాట. వాడు వెళ్ళిపోయాడు వాళ్ళ నాన్నని వెతుక్కుంటూ అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ డోరా వాళ్ళ ఫ్రెండ్ కు మాత్రం డౌట్ వచ్చేస్తుంది. నిజం చెప్పు, కొత్త టీవీ వచ్చింది, బంగారు పొంగరం అంటున్నావు, ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి అంటంతో డోరా కూడా జరిగింది చెప్తుంది అనమాట. ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చేసాను, వాళ్ళు వాడిని వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు, అక్కడైనా ప్రశాంతంగా బతుకుతాడు, వాడిని దత్తత తీసుకుంటారు, చక్కగా స్కూల్కి వెళ్తూ ఉంటాడని చెప్పేసి అంటంతో డోరా వాళ్ళ ఫ్రెండ్ తిడుతుంది. చూడు అలాంటి మంచి మంచి ఏజెన్సీలు మన దేశంలో లేవు, మరీ ముఖ్యంగా పిల్లల్ని అమ్మేసుకుంటారు, వాళ్ళ శరీర భాగాలను అమ్ముకుంటారు, చిన్న పిల్లల మీద ఒక పెద్ద బిజినెస్ జరుగుతుంది, అందులోని వీడి శరీర భాగాలు
ధనవంతుల పిల్లలకి అమరుస్తారు. ప్రపంచంలో ఏదో ఒక చోటు ఉంటారు కదా ధనవంతుల పిల్లలకి ఆర్గాన్స్ కావాలని చెప్పేసి వాళ్ళకి అమ్ముకుంటారు. నువ్వు తప్పు చేసావని చెప్పేసి అంటంతో అప్పుడు డోరాకి అర్థం అవుతుంది తను ఎంత తప్పు చేశానని చెప్పేసి. అందులోను మరుసటి రోజే డోరా ఏం చేస్తుందంటే ఏజెన్సీకి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక లేడీ ఉంటుందన్నమాట. ఆవిడతో ఎవడేమంటుందంటే నా దగ్గర చాలా మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ ఫోటోస్ ఇవ్వగో, వీళ్ళని కూడా తీసుకుంటారు మీరు అని చెప్పేసి అంటంతో ఆవిడ ఏం చేస్తుందంటే కనుక్కొని వస్తానని చెప్పేసి లోపలికి వెళ్తుంది. ఈ గ్యాప్ లో ఈ డోరా ఏం చేస్తుందంటే జోసుని తీసుకుని బయటికి పారిపోయి వచ్చేస్తుంది. వాళ్ళు పట్టుకుంటారు, అయినా సరే వాళ్ళని కొట్టి ఆ డోర్ లాకేసి అక్కడ నుంచి పారిపోయి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత తన ఇంటికి ఫోన్ చేస్తుంది అనమాట. ఫోన్ చేస్తే ఇంట్లో తన ఫ్రెండ్ ఉంటుంది. ఫోన్ చేసి ఏమంటుందంటే పిల్లగాన్ని తీసుకుని బయటకు వచ్చేసాను, నా ఇంటికి ఎవరన్నా వస్తే మాత్రం లోపలికి రాని మాకు అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే ఆల్రెడీ ఎవరో ఇంట్లోకి వచ్చి కాఫీ తాగుతూ ఉంటారు, అది కూడా డోరా కోసం అనమాట. కానీ డోరా వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే తిక్కలుగా మాట్లాడుతుంటుంది అనమాట. దాంతో డోరాకి అర్థమైపోతుంది నేను కొన్ని రోజులు మా ఇంటి వైపు రాను, పిల్లాన్ని తీసుకుని బయటకు వచ్చేసాను, వాడిని వాళ్ళ నాన్న దగ్గరికి పంపిస్తున్నానని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత డోరా జోసుతో ఏముంటుందంటే మన ఇద్దరం కలిసి మీ నాన్నగారి దగ్గరికి వెళ్తాను, కంగారు పడుకో అని చెప్పేసి అంటుంది. దాంతో జోసు గాడు ఏమంటాడంటే నువ్వెందుకు వస్తున్నావు నాతో పాటు, నువ్వు నన్ను నమ్మేసావని చెప్పేసి అంటంతో బాబు అంత సీన్ ఏం లేదమ్మా, నీ జీవితం బాగుంటుందని చెప్పేసి వాళ్ళకి ఇచ్చాను, ఎందుకంటే నేనే ఒంటరి దాన్ని, అలాంటిది నిన్ను ఎక్కడ పెంచి పోషించాను, అందులో నేను ముసలి దాన్ని కాబట్టి నేను చూసుకోలేను కదా, అందుకనే వేరే వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు లాస్ట్ లో నాకు డబ్బులు ఇచ్చారు, అయినా సరే వాళ్ళు దొంగలని తెలిసి మళ్ళీ వచ్చాను కదా అని చెప్పేసి అంటుంది. అయినా సరే జోసి ఏమంటాడంటే నేను ఒక్కనే వెళ్తాను, టికెట్ నాకు ఇచ్చానని చెప్పేసి అంటంతో డోరా గాడు టికెట్ ఇస్తుంది. వాడు వెళ్ళి బస్సులో కూర్చుంటాడు. కాకపోతే డోరా ఏంటంటే ఇంటికి వెళ్తే ఆ ఏజెన్సీ వాళ్ళు ఉంటారు కదా, ఇలా కాదని చెప్పేసి వెళ్ళి జోసు పక్కన కూర్చుంటుంది. ఇద్దరు కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటారు. కానీ జోసుగాడు మాత్రం డోరాతో మాట్లాడు. అలా ఒక 5-6 గంటలు జర్నీ చేసిన తర్వాత ఒక చోట బ్రేక్ అని చెప్పేసి బస్ ఆపుతారు. దాంతో జోష్ ఏం చేస్తాడంటే బస్ దిగి వెళ్ళి బట్టలు కొనుక్కుంటా అని చెప్పేసి అంటాడు. దాంతో డోరా ఏమంటుందంటే ఎందుకు అని చెప్పేసి అంటుంది. లేదు మా నాన్న మీట్ అవుతుంది కదా, మంచి బట్టలు ఉండాలి కదా అని చెప్పేసి అంటంతో డోరా కూడా సర్లే అని చెప్పేసి తాను కూడా కొత్త బట్టలు కొనుక్కుంటుంది. ఆ తర్వాత జోషు కొనిస్తుంది, ఎందుకంటే తన బట్టలు చిరిగిపోయాయి కదా. ఆ తర్వాత ఇద్దరు మంచి బట్టలు కొనుక్కుంటారు. జోషుని బస్సులో ఎక్కువచ్చు నేను పనుందని చెప్పేసి పక్కకి వెళ్ళి మందు కొనుక్కొచ్చుకుంటుంది. ఆ తర్వాత బస్ ఎక్కి తాగుతూ ఉంటుంది అనమాట. కాకపోతే జోషు అడుగుతాడు ఏంటిది, నేను కూడా తాగుతా అని చెప్పేసి అంటంతో ఇది ఒక ఫ్రూట్ జ్యూస్, కాకపోతే చిన్నపిల్లలు తాగకూడదని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా డోరా ఏంటంటే జోసుకి సారీ చెప్తుంది, ఎందుకంటే డోరా వాళ్ళ అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోవటం వల్ల తనకేంటంటే ఈ ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలు ఇవేం తెలియదు. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒంటరిగానే బతికాను, ఎన్నో కష్టాలు పడ్డాను రా, సారీ రా నేను అక్కడ వదిలేశానని చెప్పేసి అంటంతో జోషు కూడా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత డోరా పడుకుంటుంది. జోషు ఏంటంటే మధ్యరాత్రి లెగిసి డోరా దగ్గర ఉన్న జ్యూస్ తాగుతాడు. వాడేమనుకుంటున్నాడు జ్యూస్ అనుకుంటున్నాడు, కాకపోతే అదేంటంటే మందనమాట. తాగిన తర్వాత బస్సు వెనక్కి వెళ్ళి గొడవ చేస్తూ ఉంటాడు. నా పేరు జోసు, నేను మా నాన్న కోసం వెళ్తున్నాను, మా నాన్న కార్పెంటర్ అని చెప్పేసి వాగుతూ ఉంటాడు. దాంతో డోరా లెగిసి ఊరి నువ్వు తాగావా అని చెప్పేసి తీసుకొచ్చి మళ్ళీ పక్కనే పడుకోబెట్టుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు జోసు ఏంటంటే మత్తులోంచి బయటికి రాడనమాట. దాంతో డోరా ఏమనుకుంటుందంటే వీడికి తనతో పాటు ఊరు రావడం ఇష్టం లేదని చెప్పేసి తానేం చేస్తుందంటే తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం తీసుకొని ఒక బ్యాగులో పెట్టి అది కూడా వాడి పక్కనే పెట్టి అందులో కొంచెం డబ్బులు తన ఊరు వెళ్ళడానికి తీసుకొని ఆ తర్వాత మళ్ళీ కండక్టర్ కి కొంచెం డబ్బులు ఇచ్చి ఆ పిల్లాడి ఊరు వచ్చిన తర్వాత దింపేయండి, అక్కడ వాళ్ళ నాన్న ఉంటాడని చెప్పేసి తాను బస్ దిగి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా కొంచెం డబ్బులు తీసుకుంది కదా, ఆ డబ్బులతో మళ్ళీ తను ఊరు వెళ్ళడానికి టికెట్ కొనుక్కుంటుంది. ఆ తర్వాత బస్ వైపు చూస్తూ ఉంటుంది. ఆ బస్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో డోరా ఏమనుకుంటుందంటే పాపం జోసుగాడు హ్యాపీగా వెళ్ళిపోతాడని చెప్పేసి అనుకుంటుంది. చూస్తే వాడేమో రెస్టారెంట్ లో కూర్చుంటాడు. ఒరే నువ్వేంట్రా ఎక్కడున్నావు అని చెప్పి అడిగితే ఏం లేదు, నువ్వు లేకుండా నేను ఎలా వెళ్ళాలి అని చెప్పేసి అంటాడు. దాంతో డోరా ఏమంటుందంటే సరేలే నెక్స్ట్ బస్ కి వెళ్దాం, ముందు బ్యాగ్ ఎక్కడుందని చెప్పంటే ఏం బ్యాగ్ అని చెప్పేసి అంటాడు. కాదురా నీ ఒళ్ళో పెట్టి వచ్చాను కదరా అని చెప్పంటే అది బస్సులోనే ఉందని చెప్పేసి అంటంతో డోరాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. పరిగెత్తుకుంటూ వెళ్లి చూసేలోపు ఆ బస్సు వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ఇప్పుడు టికెట్ కొంది కదా, ఆ డబ్బులు వెనక్కిస్తారని చెప్పేసి కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు రీఫండ్ ఉండదు అని చెప్పేసి అంటారు. ఓవరాల్ గా డోరా దగ్గర ఇప్పుడు ₹1 కూడా లేదు. దాంతో తాను బాధపడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఒక ట్రక్ డ్రైవర్ ఏంటంటే డోరాని జోసుని చూసి వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకొని ఎవరు మీరు ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి అడుగుతాడు. దాంతో డోరా కూడా జరిగింది మొత్తం చెప్తుంది. దాంతో ఆయన ఏం చేస్తాడంటే ముందు మీరు ఫుడ్ తినండి, ఎందుకంటే నేను కూడా మీరు చెప్పిన వైపు వెళ్తున్నాను, మిమ్మల్ని ఎక్కించుకుంటానని చెప్పేసి అంటంతో డోరా జోసు ఎంతగానో ఆనందపడతారు. వాళ్ళు ట్రక్ లో జర్నీ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా జోసు కూడా నేను పెద్ద అయిన తర్వాత ట్రక్ డ్రైవర్ అవ్వాలనుకుంటున్నానని చెప్పేసి అంటంతో ఆయన కూడా అవునా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ట్రక్ డ్రైవర్ ఏం చేస్తాడంటే షాప్ లో సరుకులు డెలివరీ ఇస్తూ ఉంటాడు అనమాట. అతనికి జోషు హెల్ప్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఆ షాప్ లో ఉన్న తినే వస్తువులు దొంగతనం చేసి డోరా బ్యాగ్ లో వేస్తాడు. దాంతో డోరా ఫస్ట్ వద్దంటుంది, కాకపోతే ఇంతేనా తీసుకొచ్చేదని చెప్పేసి ఇద్దరు కలిసి దొంగతనం చేస్తారు. ఆ తర్వాత ఎలాగోలాగా ఎవరికి తెలియకుండా బయటకు తీసుకొచ్చేస్తారు. డ్రైవర్ కూడా వచ్చి అవునా మంచి పని చేశారు, వాడు షాప్ వాడు మామూలుడు కాదని చెప్పేసి తినుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా వెళ్లేటప్పుడు ట్రక్ డ్రైవర్ అయితే జోషుకి డ్రైవింగ్ అంటే ఇష్టం కదా, రారా అని చెప్పేసి ఒళ్ళో కూర్చోబెట్టుకుని డ్రైవింగ్ చేస్తూ
వెళ్తూ ఉంటాడు. అలా ఒక చోట ఏంటంటే బాగా చీకటి పడిందని చెప్పేసి బండి ఆపుతారు. అదే సమయంలో జోషు ఏంటంటే ట్రక్ లో నిద్రపోతూ ఉంటాడు. బయట ఉన్న డోరా ఆ తర్వాత ట్రక్ డ్రైవర్ ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకుంటారు. మరీ ముఖ్యంగా డోరా అయితే తన మనసులో ఉన్న బాధ మొత్తం చెప్పుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ జర్నీని కొనసాగిస్తారు. ఒక చోట టిఫిన్ చేద్దామని చెప్పేసి ఆగుతారనమాట. అప్పుడు డోరా ఏంటంటే ట్రక్ డ్రైవర్ చేతులు పట్టుకొని మీకు విషయం చెప్పాలి అని చెప్పేసి ఉండండి అని చెప్పేసి వాష్రూమ్ కి వెళ్ళి మేకప్ వేసుకుని లిప్స్ పూసుకుంటూ ఉంటుంది. ఆ డ్రైవర్ కి ఏంటంటే డోరాని చూసిన తర్వాత అర్థమైపోయింది ఈవిడ తనకి ప్రపోజ్ చేస్తుందని చెప్పేసి. తానేంటంటే రిలేషన్షిప్ మీద ఇంట్రెస్ట్ లేనివాడు, అందులోనూ అసలు ఆ పాయింట్ ఏంటనే చిరాకు ఉండేవాడు. దాంతో వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతాడు. దాంతో డోరాకి అర్థమైపోతుంది మనోడికి ఇష్టం లేదు అని చెప్పేసి. అందులోని ఇక్కడ నుంచి ఎటువంటి బస్సులు లేవు అనమాట ఈ జోషు వెళ్ళవలసిన ఊరికి. దాంతో వీళ్ళు ఏంటంటే లిఫ్ట్ అడిగే వెళ్ళాలి. అందులోనూ ఒక వెహికల్ వస్తుంది. మేము పలానా ఊరు వెళ్ళాలని డ్రాప్ చేయాలని చెప్పేసి అంటంతో డబ్బులు ఇస్తేనే తీసుకెళ్తా అని చెప్పేసి అంటాడు. దాంతో డోరా ఏం చేస్తుందంటే తన చేతుకున్న వాచ్ ఇచ్చేస్తుంది. దాంతో డ్రైవర్ కూడా బండి ఎక్కించుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళని ఆ ఊర్లో డ్రాప్ చేస్తాడు. అందులో ఆ ఊర్లో దిగిన తర్వాత జోషు ఏంటంటే ఆ లెటర్ మీద అడ్రస్ ఉంటుంది కదా, జోషు వాళ్ళ అమ్మ చెప్పింది కదా పలానా అడ్రస్ కి లెటర్ వెళ్ళాలని చెప్పేసి. ఆ అడ్రస్ దగ్గరికి వెళ్తారు. అందులోనూ జోషు అయితే పరిగెత్తుకుంటూ వెళ్తాడనమాట. లోపల నుంచి ఒక అతను వస్తాడు. వచ్చిన తర్వాత లోపల జేసెస్ ఉన్నాడా అని చెప్పేసి అడగడంతో బయటకు వచ్చిన లేడీ ఏంటంటే వాళ్ళ హస్బెండ్ ని పిలుస్తుంది. పిలిచిన తర్వాత డోరా ఏం చేస్తుందంటే తను రాసిన ఆ లెటర్ ని ఆయనకు చూపిస్తుంది. దాంతో ఆయన ఏం చేస్తాడంటే చదివి ఓ ఇతను పచ్చి తాగుపోతండి, కార్పెంటర్ వర్క్ చేస్తూ ఉంటాడు, అందులోనూ పని కూడా సరిగా చేయడండి, నాకు తెలిసినంత వరకు పక్క ఊర్లో ఉంటాడని చెప్పేసి నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి వెతకండి అని చెప్పేసి అంటంతో సరే అని చెప్పేసి ఇద్దరు బయటకు వస్తారు. వచ్చిన తర్వాత జోషు ఏంటంటే నేను రాను పక్క ఊరికి అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో డోరా ఏముంటుందంటే రారా వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటుంది. జోషు ఏమంటాడంటే నాకు బాగా ఆకలేస్తుందని చెప్పేసి అంటంతో డోరా ఏముంటుందంటే చూడరా నువ్వు చేసిన పని వల్ల డబ్బులు మొత్తం పోగొట్టుకున్నాను, నువ్వన్నా కొంచెం తిన్నావురా, నేను అది కూడా తినలేదురా అని చెప్పేసి అంటంతో జోషు బాధపడతాడు. దాంతో వాడి కోపం వచ్చేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు పరిగెత్తి. దాంతో డోరా కూడా తన వెనకాల పరిగెడుతూనే ఉంటుంది. కాకపోతే కొంత దూరం పరిగెట్టిన తర్వాత పాపం వాడు పెద్దవాడు కదా అందుకని కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. వెంటనే జోషు పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత డోరాని తన ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడు. ఆ తర్వాత ఇంకేముంది ఉదయం అయిందాకా వీళ్ళు లేగోదనమాట. అప్పటి వరకు అలాగే కూర్చొని ఉంటాడు. అందులో డోరా మెలకు వచ్చి చూస్తే జోషు ఒళ్ళో పడుకొని ఉంటుంది. బేసికల్ గా డోరాకి ఏంటంటే కుటుంబ సభ్యులంటూ ఎవ్వరూ లేరు. ఫస్ట్ టైం జోషు ఒళ్ళో పడుకున్న తర్వాత కన్న కొడుకు ఒళ్ళో పడుకున్న ఫీలింగ్ వస్తుందన్నమాట. డోరాకి జోషు మీద విపరీతమైన ప్రేమ పెరిగిపోతుంది. ఎందుకంటే వాడు తను వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, కానీ తనకు మెలకు వచ్చేంత వరకు తనని తన ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడని చెప్పేసి జోషు మీద ప్రేమ పెరిగిపోతుంది. అందులోనే పక్క ఊరికి వెళ్ళాలంటే వీళ్ళకి డబ్బులు కావాలి, చేతిలో రూపాయి లేదు. దాంతో డోరా ఆలోచిస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో జోషు ఏం చేస్తాడంటే చూడండి మీరు మీ దూర బంధువులకు కానీ ఎవరికైనా లెటర్ రాయాలంటే $1 కి లెటర్ రాస్తాం, అంతేకాకుండా ఇంకొక $1 కి లెటర్ పోస్ట్ చేస్తాం, కాబట్టి ఎవరైనా రావచ్చు అని చెప్పేసి పెద్ద పెద్దగా అరుస్తాడు. చూస్తే నిజంగానే చాలా మంది జనం వస్తారు. ఆ తర్వాత ఇంకేముంది డోరా తనకు నచ్చిన పని వచ్చిన పని ఇరగదీసి అవతల పడేస్తుంది. ఇంకేముంది డబ్బులు అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. ఆ తర్వాత డబ్బులు తీసుకొని అక్కడ ఒక చర్చి ఫాదర్ బొమ్మ ఉంటుందన్నమాట, ఆయనతో ఫోటో దిగుతారు. అంతేకాకుండా జోషు అయితే డోరాకి బట్టలు కొనిస్తాడు. దాంతో ఆవిడ చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంకేముంది ఆ రాత్రి అక్కడే పడుకొని మరుసటి రోజు జోషు వాళ్ళ నాన్నగారు ఉండే ఊరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఎగ్జాక్ట్లీ లెటర్ లో ఏదైతే అడ్రస్ ఉందో అక్కడికి వెళ్తారు. అందులోనూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఆయన బయటకు వచ్చి మీరు ఎవరి కోసం అయితే వచ్చారో అతను ఇక్కడ ఉండేవాడండి, కాకపోతే బాగా తాగుపోతాడండి, సరిగా పని చేయడు, అందులోనూ వేరే పని మీద వేరే ఊరు వెళ్ళాడు, బట్ ఎప్పుడు వస్తాడో ఎక్కడున్నాడో కూడా తెలియదు అని చెప్పేసి అంటంతో జోషు బాధపడతాడు. అంతేకాకుండా డోరాతో ఏమంటాడంటే మా నాన్నగారు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అంటాడు. కానీ డోరా ఏమంటుందంటే ఒరే నువ్వు ఒక్కడే ఇబ్బంది పడతావురా, మా ఊరు వెళ్ళిపోదాం, నువ్వు నాతో పాటు ఉండు, మన ఇద్దరం హ్యాపీగా ఉందాం అని చెప్పేసి అంటంతో వాడు కూడా సైలెంట్ గా ఉంటాడు. కాకపోతే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే ఇంతకు ముందు చెప్పిన అతను ఏంటంటే చూస్తూ ఉంటాడు అనమాట వీళ్ళు ఏం చేస్తున్నారా అని చెప్పేసి. ఆ తర్వాత డోరా ఏం చేస్తుందంటే తన ఇంటికి ఫోన్ చేస్తుంది. ఇంట్లో ఎవరు ఉంటారు, తన ఫ్రెండ్ ఉంటుంది అనమాట. తన ఫ్రెండ్ కి జరిగింది మొత్తం చెప్తుంది. ఇలా వచ్చాను, కాకపోతే జోషు వాళ్ళ నాన్నగారు లేరు అని చెప్పేసి అంటంతో మరి ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అంటుంది తన ఫ్రెండ్. కాకపోతే డోరా ఏమంటుందంటే మా ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అమ్మాయి తర్వాత చెప్తానని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత జోషు దగ్గరికి వస్తుంది. చూస్తే సడన్ గా వీళ్ళ దగ్గరికి ఎవరో ఒక అతను వస్తాడు. అందులోని వచ్చి ఏమంటాడంటే మీరు జీసస్ అని అతని కోసం వచ్చారంట కదా, అతనే మా నాన్న అని చెప్పేసి అంటాడు. దాంతో డోరాకి అర్థమైపోతుంది ఈ జోషు గాడి వాళ్ళ నాన్న కొడుకెతను అని చెప్పేసి. అందులోని ఇంతకు ముందు డోరా జోషు ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఒక అతను విచిత్రంగా చూశాడు కదా, అతను ఏంటంటే ఈ జోషు వాళ్ళ నాన్న పిల్లలకి చెప్పాడు అనమాట, అంటే వాళ్ళ అన్నకి చెప్పాడు, ఆయన వచ్చేసాడు అనమాట. దాంతో డోరాని ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్తే ఇంకొక అతను ఉంటాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే జోషు వాళ్ళ నాన్నగారు మొదట పెళ్లి చేసుకున్న తర్వాత పుట్టిన ఇద్దరు పిల్లలు వీళ్ళు. ఆ తర్వాత జోషు వాళ్ళ అమ్మగారిని పెళ్లి చేసుకుని ఈ జోషు గారిని కన్నాడు. అందులోనూ జోషు గాడి వాళ్ళ నాన్న ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కలిసి దిగిన ఫోటో ఉంటుంది. ఆ ఫోటో
చూసిన తర్వాత చాలా ఎమోషనల్ అయిపోతాడు. అందులోనూ అక్కడ ఉన్నది వాళ్ళిద్దరి అన్నలు అని చెప్పేసి తనకు అర్థమైపోతుంది. ఆ తర్వాత డోరా కూడా కూర్చోబెట్టి వాళ్ళిద్దరిని అడుగుతుంది అనమాట, అసలు ఏం జరిగింది, మీ నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి అనడంతో వాళ్ళు కూడా జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తారు. సో జోషు వాళ్ళ నాన్నగారికి మొదటి భార్యకి పుట్టిన పిల్లలు ఇద్దరు. అందులోనూ జోషు వాళ్ళ నాన్నగారి మొదటి భార్య చనిపోయిందనమాట. ఆవిడ చనిపోయిన తర్వాత జోషు వాళ్ళ అమ్మగారిని పెళ్లి చేసుకున్నాడు. అంతేకాకుండా ఆవిడ ఏంటంటే వీళ్ళిద్దరిని అంటే జోషు వాళ్ళ నాన్నగారి మొదటి భార్య ఇద్దరు పిల్లల్ని కన్న పిల్లల్లా చూసుకునేదంట. అందులోనూ ఆవిడ కరెక్ట్ గా అదే సమయంలో కన్సీవ్ అయిందంట, కడుపుతో ఉందంట. కాకపోతే వాళ్ళ నాన్నగారు బాగా తాగి రావటం, గొడవలు చేయటం వల్ల ఆవిడకి ఏంటంటే బాధ అనిపించి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట. అది జరిగింది. మేమిద్దరం ఒంటరి వాళ్ళు అయిపోయాము. అంతేకాకుండా మా నాన్నగారు కూడా ఇక్కడ నుంచి ఊరు వెళ్ళేటప్పుడు ఏదో లెటర్ రాశారండి, అది కూడా పోస్ట్ చేయమన్నారు. అందులో ఏం రాశారో మాకు తెలియదు, చదివి వినిపిస్తారా అని చెప్పేసి అంటంతో డోరా కూడా తీసుకొని చదువుతుంది. అందులో జోషు వాళ్ళ నాన్నగారు ఏంటంటే తన భార్యకి లెటర్ రాస్తాడనమాట. తనేం రాస్తాడంటే, ఇక్కడ ఇద్దరు పిల్లలు నీ కోసం చూస్తున్నారు, నేను కూడా మారిపోయాను, నా కొడుకుని నేను చూసుకోవాలనుకుంటున్నాను, దయచేసి నాతో పాటు వచ్చేసి, నువ్వు ఎక్కడున్నావు నాకు తెలుసు కాబట్టి నీ కోసం నేను వస్తాను, మళ్ళీ మనందరం కలిసి హ్యాపీగా ఉందాము, మన ముగ్గురు పిల్లలు నువ్వు నేను సంతోషంగా ఉందాము అని చెప్పేసి అందులో రాస్తాడనమాట. కాకపోతే దాన్ని పోస్ట్ చేయరు. అందులో ఇదంతా విన్న తర్వాత జోషు వాళ్ళ ఇద్దరు అన్నయ్యలు అయితే ఏడ్ చేస్తారనమాట. బేసికల్ గా వాళ్ళ నాన్నగారు తన కుటుంబం మొత్తం కలిసి బతకాలనుకున్నాడు. కాకపోతే డోరా కూడా జరిగింది చెప్తుందనమాట, జోషు వాళ్ళ అమ్మగారు చనిపోయారు అని చెప్పేసి. దాంతో వాళ్ళు ఇంకా బాధపడతారు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం డోరా జోషుతో ఏముంటుందంటే, చూడు మీ నాన్నగారు మీ అమ్మగారి కోసం అని చెప్పేసి సిటీకి వచ్చారు, ఆయన వెతికి వెతికి ఖచ్చితంగా మళ్ళీ ఇదే ఊరు తిరిగి వస్తాడు, ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, ఖచ్చితంగా నువ్వు కూడా ఇక్కడే ఉండు, నీ ఇద్దరు అన్నయ్యని ఎంత బాగా చూసుకుంటున్నారు తెలుసా, కాబట్టి నువ్వు ఏం భయపడమాకని చెప్పేసి అంటంతో జోషు కూడా సరే అంటాడు. ఆ తర్వాత సడన్ గా అదే సమయంలో జోషు వాళ్ళ అన్నగారు వచ్చేసి, ఏంటంటే ఇక్కడ కూర్చున్నారు, లోపలికి రండి ప్రశాంతంగా పడుకోండి అని చెప్పేసి అంటారు. అంతేకాకుండా జోషునైతే వాళ్ళ మధ్యలో పడుకోమని చెప్పేసి అంటారు. దాంతో జోషు కూడా సరే అంటాడు. సడన్ గా మధ్యరాత్రి డోరా లెగుస్తుందనమాట. లెగిసిన తర్వాత జోషు కొనిచ్చిన బట్టలు చూసుకొని మురిసిపోతుంది. ఆ తర్వాత అయ్యే బట్టలు వేసుకొని మొహానికి మేకప్ వేసుకొని జోషు వాళ్ళ అమ్మగారు తన చేత రాయించుకున్నారు కదా లెటరు, ఆ లెటర్ తీసుకెళ్లి వాళ్ళ నాన్నగారు రాసిన లెటర్ పక్కన పెట్టేసి జోషు ఎలా ఉన్నాడని చెప్పి చూద్దామని వస్తుందన్నమాట. వచ్చి చూస్తే వాళ్ళ ఇద్దరు అన్నయ్యల మధ్యలో ప్రశాంతంగా పడుకుంటాడు. దాంతో డోరాకు అర్థమైపోతుంది తన పని పూర్తయిపోయింది, వీడి జీవితం హ్యాపీగా ఉంటుందని చెప్పేసి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎవరికి చెప్పకుండా. అలా కొంచెంసేపు తర్వాత జోషుకి మెలకు వస్తుందన్నమాట. డోరా ఎక్కడ ఉందని చెప్పేసి వెళ్లి చూస్తే తను కనిపించదు. బయటకు వచ్చి చూస్తే అప్పుడే తాను బస్ ఎక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. వీడేమో పరిగెడుతూ ఉంటాడు. కాకపోతే బస్సు వీడిని దాటుకొని ఎక్కడికో వెళ్ళిపోతుంది. వీడు దూరం నుంచి చూస్తూ బాధపడుతూ ఉంటాడు అనమాట. ఎందుకంటే డోరాని ఇంకా జీవితంలో చూడలేను అని చెప్పేసి తనకు అర్థమైపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో బస్సులో వెళ్తున్న డోరాని చూపిస్తారు. బేసికల్ గా తానేంటంటే ఇప్పటి వరకు ఎంతో మంది కోసం లెటర్స్ రాసింది కదా, ఫస్ట్ టైం తన కోసం తాను ఒక లెటర్ రాసుకుంటుంది. అది కూడా ఎవరికో కాదు, జోషు కోసం అనమాట. ఆ లెటర్ లో తానేం రాసిందంటే, చూడరా నాకంటూ ఈ భూమి మీద ఎవ్వరూ లేరు, నేను ఎంతో మందికి లెటర్స్ రాశాను, కానీ నా కోసం నేను ఫస్ట్ టైం రాసుకుంటున్నాను, అది కూడా నీ కోసం. చూడు నువ్వేం భయపడ మాకు, మీ నాన్నగారు మళ్ళీ తిరిగి వచ్చేస్తారు, నీకు ఇద్దరు అన్నలు ఉన్నారు, వాళ్ళిద్దరు నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటారు, మీ నాన్నగారు వచ్చిన తర్వాత నువ్వు నీ కుటుంబంతో హ్యాపీగా ఉంటావు, ఎందుకంటే నువ్వు నాతో పాటు ఉండటం కన్నా నీ కుటుంబంతో పాటు ఉంటేనే కరెక్ట్. అందులోనూ నేను ఇక్కడ వదిలిపెడుతున్నాను కదా అని చెప్పేసి నేను నీకు దూరం అయ్యాను అనుకో మాకు, ఎందుకంటే నీకెప్పుడైనా సరే నన్ను చూడాలి అనిపిస్తే మాత్రం నేను ఏ రైల్వే స్టేషన్ లో అయితే కూర్చొని లెటర్స్ రాస్తూ ఉంటానో అక్కడికి వచ్చేసి నేను నీకు కనిపిస్తాను, అది కూడా నువ్వు పెరిగి పెద్ద అయిన తర్వాత, నువ్వు ట్రక్ డ్రైవర్ అయిన తర్వాత నువ్వే డ్రైవ్ చేసుకుంటూ అక్కడికి రావాలి, ఖచ్చితంగా నీ కోసం నేను ఉంటాను, అందులోనూ నీ గుర్తుగా నా దగ్గర ఒకటి ఉంది తెలుసా, అదేంటంటే అని చెప్పేసి డోరా ఏం చేస్తుందంటే బ్యాగ్ లో నుంచి ఒక చిన్న బాక్స్ తీస్తుంది అనమాట. డోరా అలాగే జోషు ఇద్దరు కలిసి ఒక చర్చి ఫాదర్ దగ్గర ఫోటో దిగారు కదా, దాన్ని ఫిలిం పెట్టి చూసి ఒక చిన్న డబ్బాలో చూస్తూ ఉంటుంది. అందులో డోరా ఆ తర్వాత జోషు వీళ్ళిద్దరు ఉంటారు. అలాగా ఏడ్చుకుంటూ డోరా లెటర్ రాస్తుంది. అలా బస్సులో వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే, డోరా వెళ్ళిపోతున్న బస్సును చూస్తూ జోషు కూడా తన చేతిలో ఉన్న ఆ చిన్న డబ్బాలో కన్ను పెట్టి చూస్తూ ఉంటాడు. అందులో డోరా అలాగే జోషు ఇద్దరు దిగిన ఫోటో కనిపిస్తూ ఉంటుంది. ఓ పక్క డోరా ఏడుస్తూ ఉంటుంది, మరో పక్క జోషు ఏడుస్తూ ఉంటాడు. కానీ విధి ఏంటంటే డోరా ప్లేస్ కు డోరా వెళ్ళిపోవాలి, జోషు వాళ్ళ నాన్నగారి దగ్గర జోషు ఉండాలి, అదే కరెక్ట్ కదా. దాన్ని డోరా యాక్సెప్ట్ చేసి తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. కానీ డోరాకి అర్థం కాని విషయం ఏంటంటే, అమ్మ నాన్న లేకుండా పెరిగిన ఇంతకాలం తనకి సడన్ గా తన జీవితంలోకి ఒక కుర్రాడు వచ్చాడు, తనని కన్న తల్లిలా చూసుకున్నాడు, అందులోనూ తన కొడుకు ఎలాగైతే ఉంటాడో అలా బిహేవ్ చేశాడు, తనకి బట్టలు కొనిచ్చాడు, మరీ ముఖ్యంగా తన దగ్గర డబ్బులు లేనప్పుడు లెటర్స్ రాస్తాం అని చెప్పేసి
నమ్మించి మరి తనకి డబ్బులు వచ్చేలా చేశాడు. ఏది ఏమైనా సరే అసలు ఎటువంటి ఫీలింగ్స్ లేని డోరా చేత కన్నీళ్లు పెట్టించాడు. ఇదంతా తలుచుకుని డోరా ఆనందంగా ఏడుస్తూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. నిజం చెప్పండి, ఈ సినిమా మీకు నచ్చిందా నచ్చలేదా? నాకైతే క్లైమాక్స్ ఒక రేంజ్ లో అనిపించింది అనమాట. మీకు కనుక ఈ సినిమా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ ఈ సినిమా గురించి మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ చేయడం మర్చిపోమాకండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అందులోనూ మీరు ఇలాంటి అద్భుతమైన సినిమాలు అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.